నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసి పోలీసుకు అప్పగించిన ఎస్ఓటీ పోలీసులు. జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం. ఎలకతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డిని మేడిపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్. ఎమ్మెల్సీ సెంభిపూర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది అని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. మేడ్చల్ జిల్లా నాకర మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడకు వెళ్లే దారిలో డిఫార్మసీ చేసిన బండా సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ వైద్యుడి అవతారం ఎత్తి వైరం లతాశ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించి తనకు వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. పక్క సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు డిఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్య అధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయి వర్ధన్ రెడ్డి ఆట కట్టించారు. నకిలీ వైద్యుడు సాయి వర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక కారు 8,500 నగదు స్టెథోస్కోప్ రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకుని నకిలీ వైద్యుడిని పోలీసులకు అప్పగించారు. హలో ఇటు మొబైల్ సార్ నిన్నుంటి నువ్వు డ్యూటీలో నిన్న నాకు ఎందుకని చేస్తాడు గైడ్ చేయదు కదా. మీకు అటువంటి ఏంటిది అదే లేదు కదా అన్నట్టు అంటున్నా. డాక్టరేట్ సర్టిఫికేట్ పైన డాక్టరేట్ ఉంది సార్. యాక్చువల్లీ డిఆర్ఎం ఉంది. మీరు ఫైట్ చేయొచ్చు కదా. మా దాంట్లో సార్ మాది మా యూనియన్ మా సైడ్ నుంచి అట్లా కాదు. ఓకే హలో హలో ఇటు మొబైల్ సార్ నిన్నుంటి నువ్వు డ్యూటీలో నిన్న నాకు ఎందుకని చేస్తాడు గైడ్ చేయదు కదా. మీకు అటువంటి ఏంటిది అదే లేదు కదా అన్నట్టు అంటున్నా. డాక్టరేట్ సర్టిఫికేట్ పైన డాక్టరేట్ ఉంది సార్. యాక్చువల్లీ డిఆర్ఎం ఉంది. మీరు ఫైట్ చేయొచ్చు కదా. మా దాంట్లో సార్ మాది మా యూనియన్ మా సైడ్ నుంచి అట్లా కాదు. ఓకే నల్గొండ జిల్లా గట్టుపాలెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని విమర్శిస్తూ జాతీయ ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రాంతీయవాదం రెచ్చగొట్టే ఆలోచన కుట్రతో భారతీయులను అవమానపరిచే విధంగా మాట్లాడే విధానం భారత ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం గమనించింది. భారత వ్యతిరేక దేశాలతో చేతులు కలిపి దేశాన్ని
హాస్యరత్వ పాలు చేసి విచ్ఛిన్నం చేయాలని కుట్రతో వ్యవహరించడం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భారతదేశాన్ని, భారత పౌరులని అవమానించిన రాహుల్ గాంధీ మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించకపోవడం దురదృష్టకరం. ప్రతిసారి భారత్కు వ్యతిరేకంగా విదేశాలలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను ఖండిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ కీర్తిని ప్రశంసించకుండా రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడడం దురదృష్టకరమని తెలియజేశారు. జిల్లా మండల బూత్ స్థాయి కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కూడా అధికారులను ఆదేశించారు. గురువారం రోజున హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సుందరీకరణ చేపట్టడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ స్థలంతో పాటు బస్టాండ్ సమీపంలోని ప్రాంతాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేసి అందించాలని కూడా అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్టీఓ వెంకటేష్, కూడా పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమరావు, స్థానిక ఎంఆర్ఓ, టీజీఎస్ ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిసి సభ్యులు బొమ్మరపల్లి అశోక్ రెడ్డి, అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సంతాజీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, విలేజ్ ప్రెసిడెంట్ శీలం అనిల్ కుమార్, పాక రమేష్, గొర్రె మహేందర్, గొడసాల రాజయ్య గౌడ్, డాక్టర్ రమేష్ బాబు, అంబాల స్వామి, లోనికి సూరయ్య, నరేష్, ముప్పు మహేందర్, శనికరపు వెంకటేష్, సాహో, గుడెల్లి నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు అధికారులు పాల్గొన్నారు. దగ్గర
ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేటలో వరద బాధితులను కలిసి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారికి భరోసానిస్తూ సాగుతున్నారు. వైఎస్ జగన్ చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి మేడిపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లేందుకు 100 మందితో కలిసి వెళ్తుండగా హౌస్ అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి స్వహస్తాలతో కాంగ్రెస్ కండువ కప్పుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఎమ్మెల్యే గాంధీ అనడం హాస్యాస్పదంగా ఉందని జక్క వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు మా గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు మా గౌరవ జిల్లా అధ్యక్షులు అట్లాగే మా మాజీ మంత్రివర్యులు అట్లాగే మా ఎమ్మెల్యే గారు నాయకులందరూ
కలిసి ఈరోజు మరి అరకపూడి గాంధీ గారు గతంలో మా బీఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచారు. కానీ ఆయన ఈ మధ్యన ఆశలు పెరిగి పదవుల మీద ఆస్తుల మీద ఆశలు పెరిగి ఆయన పార్టీ మారి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కండువా కప్పుకున్నాడు. ఈయన కండువా కప్పుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, ట్విట్టర్లో పెడతాడు. అట్లా ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈయన కండువా కప్పి సాధిస్తాడు. అట్లాంటిది పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే మర్యాద. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో అట్లాగే దేశంలో కూడా ఇస్తారు పబ్లిక్ అకౌంట్స్ అనేది. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎందుకో మరి ఆ సభా మర్యాద కాపాడుకుంటలేరు. ఆయన టెక్నికల్ ఇష్యూ అంటే పార్టీ మారినట్ట మరి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పింది మరి ఉత్తదైనట్ట అనేది ఆయన కూడా పరిశీలించుకోవాలి. ఈరోజు మేము సమావేశం పెట్టుకోవడానికి, ఎందుకంటే అరకపూడి గాంధీ గారు ఏమంటారు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ నాయకులు పోతానికి అడ్డమేముంటుంది? మా నాయకుడే కదా, మా ఎమ్మెల్యేనే కదా, మేము గెలిపించుకున్నాయనే కదా. మరి ఆయన ఇంటికి పోయి ఇవాళ సమావేశం పెట్టుకోవాలని చెప్పి మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. మన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు పీర్జాదగూడ నుంచి దాదాపుగా ఒక 100 మంది తరలి వెళ్ళాలని చెప్పి పార్టీ ఆఫీసులో జమ కాగానే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఒక పద్ధతి ప్రకారం మేము గాంధీ లాగా మేము గుండగిరి చేయడానికి లేకపోతే దౌర్జన్యం చేయడానికి పోవట్లేదు. మేము మా పార్టీ నాయకులు ఇంట్లో సమావేశం అవుతానికి పోతున్నాం తప్ప దానికి కూడా ఈ అరెస్టులు చేయడం ఏంటో నిజంగా విడ్డూరం. తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకుల్ని, అందరు ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మా లీడర్లని, అందరి కార్యకర్తలు కూడా అందరినీ ప్రతి చోట పోలీసు వాళ్ళని పెట్టి పొద్దున మబ్బుల 3 గంటల నుంచి రాత్రి కూడా నుంచి అరెస్ట్ చేస్తున్నది తెలిసింది. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది, ఎట్లాగే సంఘీభావం తెలిపే హక్కు. దాన్ని పోలీసు వాళ్ళు ఏమన్నా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏమన్నా అడ్డుకోవాలి తప్ప మేము శాంతియుతంగా పోయేటప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే మరి నిన్న గాంధీ గారిని ఆయన కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను ఇంటికి వస్తా 12 గంటలకి, బిడ్డ నువ్వు రాకపోతేనే పోలీసు వాళ్ళని పెట్టేమో రాకుండా చేసి మరి పోలీసు వాళ్ళు మరి అదే లా అండ్ ఆర్డర్ మరి అరకపూడి గాంధీ గారికి మరి ఒత్తాసు పలికి ఆయన మరి కాన్వాయ్ పెట్టి ఆయన మరి కుయ్యి అనుకుంటే ఆయనకు రైట్ ఆఫ్ వే ఇచ్చి పెట్టడం నిజంగా మరి ఇది పాలన ఏం పాలన అర్థమవుతలేదు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇంతకండంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అట్లా మా ప్రతి గల్లీ కార్యకర్తలను కూడా ఈరోజు పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. జై తెలంగాణ. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది అని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. మేడ్చల్ డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిల్లో ఉద్దేశంతో ఇక్కడ శంభీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని అవధారం చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, ఈ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక్కొక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసి పోలీసుకు అప్పగించిన ఎస్ఓటీ పోలీసులు.
జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం. ఎలకతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డిని మేడిపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్. ఎమ్మెల్సీ సెంభిపూర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది అని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్.